అందరికీ ప్రైజ్లాడండి. సువార్తికుడు డిఎల్ మూడి జీవిత చరిత్రలో భాగంగా రెండవ భాగాన్ని మనం చదువుకుందాము. ప్రారంభించిన సండే స్కూల్. మూడి తన 21వ ఏట ఒక సండే స్కూల్ను చికాగో పట్టణమందు ప్రారంభించిరి. ఆయనతో కూడా కొందరు భక్తిగల పెద్దలను కలిసి ప్రయాసపడిరి. ప్రారంభంలో సండే స్కూల్ కొరకు ఒక చిన్న గదిని అద్దెకు తీసుకునిరి. తర్వాత ఎక్కువ మంది పిల్లలు వచ్చుటతో దానికంటే పెద్ద స్థలమును ఎన్నుకొనిరి. కొంతకాలం తర్వాత సండే స్కూల్ పిల్లల సంఖ్య కొన్ని వేలకు పెరిగెను. వారికి బోధించుటకు మూడి చాలామంది ఉపాధ్యాయులను నియమించిరి. సండే స్కూల్లో బాలబాలికలు బహుదృష్టులై ఉండేరి. ఆయన వారిని గొర్రె పిల్లలు అని పిలిచేడివారు. ఇతరులైతే వారికి తోడేళ్ళు అని పేరు పెట్టిరి. సండే స్కూల్ స్థలము చాలనందున ఒక నటనాశాలను అద్దెకు తీసుకొనిరి. శనివారం రాత్రి జరిగిన నటనా కార్యక్రమంలో పాల్గొన్న వారి సిగరెట్టు, చుట్టముక్కలు, ఉమ్ము, సారాయి ప్యాకెట్లతో ఆ నటనాశాల నిండి ఉండేది. ఆయనే ఆ స్థలమును ఊడ్చి శుభ్రం చేసేవాడు. దాన్ని కూడా ప్రభువునకు ప్రీతికరమైన పనిగా ప్రారంభించిరి. చాలామంది పిల్లలను పోగు చేయు నిమిత్తము వారిని ఆకర్షించు ఆటలను అమర్చిరి. క్రమము తప్పక సండే స్కూల్లో పాల్గొను 13 మంది విద్యార్థులకు క్రిస్మస్ సందర్భముగా కొత్త బట్టలు ఇచ్చేదనని వాగ్దానము చేసి ఆ ప్రకారం ఇచ్చిరి. వారికి మూడి గారి అంగరక్షకులను పేరు. 13 సంవత్సరాల తరువాత మూడి ఒకరోజు రైల్వే స్టేషన్లో ప్రవేశించుచుండగా అక్కడ నుండిన రైల్వే అధికారి ఒకరు ఆయనతో నేనెవరో తెలుసా అని అడిగాను. నాకు తెలియదని మూడి జవాబు ఇచ్చినప్పుడు మీకు అంగరక్షకులు కలరు కదా అని అతడు ప్రశ్నించాను. అవును, వారి ఫోటోలు మా ఇంటిలో ఉన్నవి అని మూడి చెప్పిరి. వారిలో అతి నీచుడైన వాడను నేను. ప్రభు కృపను రక్షించబడి ప్రస్తుతం నిజ క్రైస్తవునిగాను నశించుచున్న ఆత్మలను క్రీస్తు కొరకు రాబట్టువాడుగాను జీవించుచున్నాను అని సాక్ష్యమిచ్చెను. మూర్ఖముగా ఉన్న విద్యార్థులను వదిలివేయక వారి ఎడల మిక్కిలి శ్రద్ధగలవాడై వారిని క్రీస్తు ఎద్దకు నడిపించుటయే మూడి గారి ప్రాముఖ్యమైన పనిగా ఉండెను. అంతేకాదు తన సండే స్కూల్లో విద్యార్థులను వెదికి వారి ఇంటికి వెళ్ళి బోధించుట మూడి గారి ప్రత్యేకత. ఆ ప్రకారం ఒకరోజు ఒక బాలుని ఇంటికి వెళ్ళినప్పుడు అతని తండ్రి త్రాగుటకు ఒక పెద్ద సారా సీసను సిద్ధముగా తన ఎదుట పెట్టుకొని ఉండుటను చూచెను. మూడి ఆ సీసాను హఠాత్తుగా తీసి పారవేసిరి. అందువలన కోపగించిన తండ్రి తన పిల్లవాడు సండే స్కూల్కు వెళ్ళుటకు అనుమతించలేదు. అప్పుడు మూడి మరలా తన ఇంటికి వెళ్ళిరి. సండే స్కూల్ పిల్లవాని తండ్రి మూడి గారి మీద పడి ఆయన కొట్టుటకు ప్రయత్నించెను. అయితే మూడి భయపడక, సోదరా, నీవును నీ భార్య బిడ్డలను క్షేమంగా నుండుటకే కదా సారాయి సీసాను పారవేసి తిని, నన్ను శిక్షించినప్పుడే నీ మనసుకు నెమ్మది కలుగునని తలంచినెడల మొదట మనిద్దరము ప్రార్థించదము. పిమ్మట నీవు మనస్ఫూర్తిగా నన్ను కొట్టవచ్చునెను. మూడిగారు ప్రార్థించటం ముగించినప్పుడు అతని కోపము చల్లారెను. మరలా సంతోషముగా తన పిల్లవాని సండే స్కూలుకు పంపుట